సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ్లో పర్యటించనున్నారు. గీత కార్మికుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా తాటి చెట్లు ఎక్కే గౌడనులకు కాటమయ్యే రక్ష కిట్లను అందజేయనున్నారు. ఈ కిట్లను తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేస్తారు. హైదరాబాద్ ఐఐటి ఓ ప్రైవేట్ కంపెనీ ఈ సేఫ్టీ కిట్ను తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, ఎస్ శ్రీధర్, సుబిత్ సునీల్, పి జగదీష్, పత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హవీద్ ను ప్రభుత్వం ఆదేశించింది. నాసింగి పోలీసులకు హీరో రాజ్ లవర్ లావణ్య సుమారు 4 గంటల పాటు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలు స్టేట్మెంట్ రాతపూర్వకంగా ఇచ్చినట్లు లావణ్య తెలిపారు. తాను మాట్లాడిన విషయాలు పోలీసులు వీడియో రికార్డ్ చేశారని చెప్పారు. ముందు ఇచ్చిన ఆధారాలతో పాటు కొత్తవి కూడా ఇచ్చినట్లు తెలిపారు. మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారన్నారు. చంద్రగిరి రాయలవారి కోటలో 11వ శతాబ్దం నాటి పురాతన కట్టడం బయటపడింది. కోటకు పడమర వైపు మొజిబ్ మామిడి తోటలో ముళ్ల పొదలు తొలగిస్తుండగా ఈ కట్టడం వెలుగు చూసింది. మొజిబ్ అనే వ్యక్తికి వంశపారపర్యంగా ఈ మామిడి తోట వచ్చింది. కట్టడం వెలుగు చూసిన విషయాన్ని కోట కన్సర్వేషన్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ కు మొజిబ్ తెలియజేశారు. దీంతో ఆయన వచ్చి కట్టడాన్ని పరిశీలించారు. ఇవాళ ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. సేవలకు ఇబ్బంది కలగకుండా అధికారులు లెక్కింపు చేపట్టాల్సి ఉంది. దీంతో లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందనే దానిపై స్పష్టత రాలేదు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. 13 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విపక్షాలు ఘన విజయం సాధించాయి. మొత్తం ఇండియా కూటమి పార్టీలు 10 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది. మిగిలిన 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జియో కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లిన ప్రధానికి ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఎదురేగి స్వాగతం పలికారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కూడా వెళ్లారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రపంచానికి ఎలాన్ మస్క్ పెద్ద మొత్తంలో విరాళం అందించారు. అయితే ఇది ఎంత అనేది బయటకు చెప్పలేదు. జో బైడెన్ గానీ ట్రంప్ గానీ ఆర్థిక సహకారం ఉండబోదంటూ గతంలో మస్క్ ప్రకటించారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు భారీ విరాళం అందించారు. ఇక ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలపై గతంలో విధించిన ఆంక్షలు కూడా మెటా ఎత్తివేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. గాయాలు పాలైన ట్రంప్ ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ముందు ట్రంప్ పై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. కోస్తా కానుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురనున్నాయి. ఇంకా ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.